కుటుంబ యజమానికి బద్ధకం ఉందనుకోండి, ఎఫెక్ట్ ఎక్కడి వరకు చూపిస్తుందండి? నిన్ను కట్టుకున్నందుకు ఆ ఇంటి ఇల్లాలకి టైంకి గుప్పెడి మెతుకులు దొరకవు, చండాలు కూడా గుర్తుపెట్టుకో. నీ గర్భాన్ని పుట్టినందుకు వాళ్ళకి సరైన బట్ట దొరకదు, బద్ధకస్తుడా గుర్తుపెట్టుకో. చివరికి నువ్వు కుటుంబానికి ఉన్నది ఆ దరిద్రం కూడా తిరుగుతుంది, ఆ సోమర్తనం ఇల్లంతా పడుతుంది, నీతో పోద్దా నీ నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ప్రభావం పడుతుంది. బైబిల్ ఎంత తిడుతుంది, ఎవరికి గుప్పడి మెతుకులు సంపాదించడం చేత కదా. నేను నమ్ముకునే భార్య ఉంది, నేను నమ్ముకునే పిల్లలు ఉన్నారు, నేను నమ్ముకునే కుటుంబం ఉంది. అరే రేపు పొద్దున్న వీళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే, సడన్గా ఆరోగ్యాలు ఎప్పుడు ఒకలా ఉండవు, ఏదన్నా సడన్గా ఏదన్నా అనారోగ్య సమస్య వస్తే ఎవరి దగ్గరకు పోయి భిక్షాటన చేయాలి? కనీసం సేవింగ్స్ ఉండాలని నీకు తెలియదు, కనీసం సేవింగ్స్ నీకు చేయాలని తెలియదు. రేపు పొద్దున ఏదన్నా ఏ వరదో, ఏ తుఫానో, ఏదో ఒక ప్రమాదం వస్తే సడన్గా అంతా ప్రమాదం రాష్ట్రానికో, జిల్లానికో, మండలానికో పడితే వారం రోజులు కూర్చున్నా పర్లేదన్నా కనీసపు ధీమాగా సంపాదించే వైఖరి నీకు వద్దు. నేను అడుగుతున్నాను, సీమలు చూడు, ఎండాకాలం అంతా సీరియస్ వర్క్లో ఉంటాయి, సరిగ్గా వాడికి వర్క్ చేయలేని టైంలో ఈ దాసునంతా తీసుకుంటూ రెస్ట్ టైంలో ఉంటాయి. మనం ఎలా ఉంటాం చెప్పండి? కష్టపడే టైంలో రెస్ట్ అంటాం. ఏ కష్టపడడానికి సమయం లేనప్పుడు వర్క్ అంటాం. ఇప్పుడు ఎవడెత్తాడు నీకు వర్క్? నేను అడుగుతున్నాను. బద్ధకస్తుడు కారణాలు చెప్తాడు, బద్ధకస్తుడు వాతావరణం అంకెడతాడు, బద్ధకస్తుడు వాడి టాలెంట్ని వాడు మర్చిపోతాడు, బద్ధకస్తుడు చివరికి ఏమైపోతాడు చెప్పనా? ఈ మాట అంటున్నందుకు ఏమనుకోకండి, వాడు యూజ్లెస్ ఫెలో అయిపోతాడు. యూజ్లెస్ అంటే వాడికి వాడు కూడా ఉపయోగపడతాడు.